హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాని శ్రీను వ్లాగ్స్. ఈరోజు ఏదైనా కొత్తగా చేద్దామని అనుకుంటే మా దోస్తుగాడు ఒక ఐడియా ఇచ్చిండు. బిగ్ బాస్ రివ్యూ చేయరా, నీకు కొంచెం మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా, చేయరా అని ఒక ఐడియా ఇచ్చిండు. బిగ్ బాస్ చూస్తున్నా, నేను రోజు చూస్తున్నా కాబట్టి. అయితే అలా శేఖర్ భాష గురించి అందరూ కొంచెం బ్యాడ్గా అనుకుంటారు. జోక్స్ కుళ్ళు జోక్స్ లెక్క అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు. కానీ అయినా అంత జోక్స్ కూడా ఎవరు చేయట్లే, మిగతా కంటెస్టెంట్స్ ఎవ్వరు అట్లా చేయట్లే. ఆయన కొంచెం జోక్స్ చేస్తుండు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, నాకు అనిపించింది అట్లా. ఇక వేరే వాళ్ళు అయితే అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టు అయితే ఏం అనిపించలేదు. ఆదిత్య ఓం వచ్చేసి శేఖర్ భాష ఆదిత్య ఓం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా కానీ ఆదిత్య ఓం వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలే. ఇంకోటి ఏంటంటే ఈ ఆదిత్య ఓం అనేటైనా నేను అందరికి గురువులాగా ఉంటా అన్న మెంటాలిటీలా మాట్లాడుతుండు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే నేను పైసల కోసం వచ్చిన అని ఊకే అంటుండు. అట్లా అనడం వల్ల ఆయన మీద చిరాకేస్తుంది అందరికి, ప్రజలకైతే. అట్లా అనకుండా ఉంటే బాగుంటుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయనకు తెలుగు రాదు కరెక్ట్, అది ఆయన తెలుగు కరెక్ట్ మాట్లాడట్లే. నాకు అందరిలో కల్లా ఈ శేఖర్ భాషనే నాకు అసలు సూపర్ అనిపించింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఈ విష్ణుప్రియ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది చేసింది. కానీ ఈ సోనియా వచ్చేసి నువ్వు అడల్టరీ జోక్స్ చేయకనట్లా కొంచెం ఆలోచిస్తుంది జోక్స్ చేయడానికి. డైనింగ్ టేబుల్ కాడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా ఇప్పుడు. అయితే విష్ణుప్రియ వచ్చి సోనియాని ఒక యాంకర్ లెక్క అడుగుతుంది. అప్పుడు ఏమని అడిగిందంటే, నువ్వును అఖిల్ ఫస్ట్ స్టార్టింగ్ లా ఫ్రెండ్స్ లాగా లేరు, ఇద్దరికి పడకపోయేది, కానీ ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, మంచిగా క్లోజ్గా ఉంటారు అని చెప్పేసి ఇట్లా ఫన్నీ వేలా అడిగినప్పుడు నో కామెంట్స్ అని చెప్పింది సోనియా. సోనియా చెప్పేసి వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోయింది చప్పుడే కూకుండాక మళ్ళీ రిటర్న్ వచ్చి నాతోని ఇట్లా అడల్టరీ జోక్స్ వేయకని చెప్పేసి మాట్లాడింది. అదైతే నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అది అంత పెద్ద అడల్టరీకి సంబంధించింది అయితే కాదు, అంత 18+ వర్డ్ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈరోజు జరిగిన నామినేషన్లా ఈమె ఏమన్నదంటే, నామినేషన్ చేసి విష్ణుప్రియని నామినేషన్ చేసి ఏమన్నదంటే, నువ్వు డ్రెస్ కొంచెం అసభ్యకరంగా వేసుకున్నావు, వేరేటోళ్ళకి ఇబ్బంది అయిందని అన్నది. అది మరి మంచి విషయమా? అది మంచి మాటనా? అది అసలు నన్ను అడిగితే నేనేమంటా అంటే, ఇప్పుడు ఆమె చెప్పింది చూసిరా, అది అడల్టరీ వర్డ్. అది అసలు విష్ణుప్రియ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఉండేది. కాకపోతే ఈమె వల్ల, ఈ సోనియా వల్ల ఆమె ఈ జోక్స్ అనేది చేయకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏమి ఇస్తలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంటర్టైన్మెంట్ లేదు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, శేఖర్ భాష ఒక్కడే హైలైట్ అయిపోయిండు. ఇది ఆయన ఒకనే జోక్స్ చెప్తుండు. ఆయన జోక్స్ కూడా నచ్చతలేవు అంటారు, కానీ ఆయన జోక్స్ ఇప్పుడు ఎంత ట్రోల్ అవుతున్నాయో మీరు కూడా చూస్తున్నారు. అసలు సూపర్ జోక్స్ ఉన్నాయి. అట్లాంటి జోక్స్ ఏ జబర్దస్త్లా రాలేదు, ఎక్కంచెల్లి కాపీ చేయలేదు. అట్లాంటి జోక్స్ వేస్తుండు. అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది ఆయనకు కూడా. కాబట్టి నన్ను అడిగితే మాత్రం శేఖర్ భాషనే కరెక్ట్ అని నేను అంటా. ఇప్పుడు శేఖర్ భాష గురించి అయిపోయింది. మనం అసలు బిగ్ బాస్ షోలా ముగ్గురు గురించి చెప్పుకోవచ్చు అంతే. ఒకటి శేఖర్ భాష, 2 విష్ణుప్రియ, సోనియా, ఇలా ముగ్గురు గురించే చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళంతా ఉన్నారా లేరా అన్నట్టే చూస్తున్నాం మనం. అంతగానో మేము కంటెంట్ ఇస్తలేరు వాళ్ళు. సరే, ఇప్పుడు శేఖర్ భాష గురించి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సోనియా అయితే ఆమె మొత్తం నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేటట్టు తెచ్చుకుంది. ఇప్పుడు విష్ణుప్రియన్ అన్నది అడల్టరీ జోక్స్ వేయకని చెప్పేసి, కానీ ఆమెనే అడల్టరీ జోక్స్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె ఇరిటేషన్ వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది అందరితోటి. ఆ మాటలు కూడా ఏంటంటే నేనే గెలవాలి అన్న థాట్లు ఉన్నది ఆమె. ఒక సిచ్యువేషన్లో నిఖిల్ అడుగుతాడు, నీకు ఎట్లాంటి హస్బెండ్ కావాలని చెప్పేసి. ఆమె అంటది, నా థాట్స్ని ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలని చెప్పేసి అంటది. ఇండైరెక్ట్ చెప్పింది, నువ్వు నా థాట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పేసి. అట్లాంటి విషయాలన్నీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతుర్రు. అసలు చూడబుద్ధి అయితే లేదు, ఈ బిగ్ బాస్ షోనే చూడబుద్ధి అయితే లేదు, అట్లున్నది.
సోనియా వల్ల. సోనియా ఏంటంటే ఓవర్ ఆర్గ్యూ చేస్తుంది మనుషులతోటి. ఏంటంటే వాళ్ళు ఇరిటేషన్ వచ్చే విధంగా చేస్తుంది. అసలు ఆమె బాగా థింక్ చేసి మాట్లాడతలేదు. అసలు ఆమె ఉంటే మాత్రం ఎక్కువ చూడరనిపిస్తుంది బిగ్ బాస్ షోనే, అట్లా ఉన్నది. ఇక ఆమె గురించి ఇష్టపెడితే ఇంకొక ఆమె విష్ణుప్రియ ఇప్పుడు ఇంత ముందుకు చేసింది స్టార్టింగ్ లా, కానీ ఇప్పుడు జోక్స్ చేస్తలేదు. ఎందుకంటే ఈమె ఆ వర్డ్ అన్నది కదా, అడల్టరీ జోక్స్ చేయకని చెప్పేసి. ఇప్పుడు విష్ణుప్రియ భయపడుతుంది, ఎవరిపైన జోక్స్ చేయాలని చెప్పి అనుకుంటే విష్ణుప్రియ భయపడుతుంది, జోక్స్ చేస్తలేదు. కాకపోతే విష్ణుప్రియ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా ఇప్పుడు తర్వాత చేస్తుందనేమో నేను అనుకుంటున్నా. వీళ్ళ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయర్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరి. థ్యాంక్ యూ దిస్ వీడియో. మీకు ఇంకా ఎవరి గురించి చెప్పాలనుకున్నారో, ఎవరి గురించి నేను చెప్పాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయర్రి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.